ఓకేనా? మీడియాకి వాల్యూమ్ వస్తుందా? ఫస్టే చెక్ చేయరా? సౌండ్ సెట్ కదా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నాతో పాటు ఇంకెవరైనా హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ మార్గన్ థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే లైవ్ ద్వారా ఈ సినిమాని చూసి చాలా మంచి సినిమా అని చెప్పి రివ్యూస్ ఇచ్చి అండ్ చాలా మంచి సినిమా అని ఫ్యామిలీకి చెప్పి మళ్ళీ థియేటర్కి తీసుకెళ్ళి అండ్ ఆ మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మార్గన్ థ్యాంక్ యూ మీట్కి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇలాగే ఇంత మంచి ఫిలింని సో ఐ థింక్ ఫస్ట్ స్టార్ట్ అయిన ఆ మినిట్ నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే ఆ మినిట్ వరకు ఆ సస్పెన్స్ అలా హోల్డ్ అవుతూనే ఉండింది. సో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూస్తూనే ఉన్నాం. గెస్ట్ చేస్తూ ఉంది, డెఫినెట్లీ మనందరం గెస్ట్ చేస్తూ ఉంటాం. మనలో ఒక రైటర్ డైరెక్టర్ ఉంటారు కదా ఆల్వేస్. కానీ ఆ గెస్ మనం కాదు చేసేది, ఆయన రాశారు. ఆయన ఎగ్జాక్ట్లీ ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అని చెప్పి ఆయన అక్కడి వరకు తీసుకెళ్లారు కదా. ఏదైతే మనం అనుకుంటామో అది కాకుండా పర్ఫెక్ట్ వేలో ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ సస్పెన్స్ మూమెంట్స్తో మనందరినీ మార్గాన్ని కట్టిపడేసింది. టైటిల్కి తగ్గట్టు సో ట్యాగ్ లైన్కి తగ్గట్టు ద బ్లాక్ డెవిల్ ఏదైతే ఉందో మనం పోస్టర్స్ చూస్తున్నాము, సో టైటిల్ చూస్తున్నాము, దానికి తగ్గట్టుగా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ కట్టిపడేస్తుందని చెప్పాలి. ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ చూసే ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉంటారు. 99% ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఈ సినిమా నచ్చేస్తుంది. బికాస్ థ్రిల్లర్స్ అందరికి ఇష్టపడే జోనర్ అది. సో ఆ జోనర్లో ఈ సినిమా వచ్చి మనందరినీ పలకరించి సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు వారందరినీ పలకరించి ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అఫ్ కోర్స్ విజయ్ ఆంటనీ సార్ అంటేనే నోన్ ఫర్ థ్రిల్లర్స్ అండ్ ఎస్పెషల్లీ మరొకసారి మీరు ఆ కాప్ రోల్లో, ఆ సీరియస్ రోల్లో అండ్ అమేజింగ్ ఆ ఇంటెన్స్ లెవెల్స్తో మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నారు సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అజయ్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. సో ఎవ్రీబడి సేయింగ్ లైక్ నేను ఇందాక కూర్చున్నప్పుడు ఎవ్రీబడి మెన్షనింగ్ దట్ అజయ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పి. సో ఇలా మీరు కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచిగా చేస్తే ఐ థింక్ లాంగ్ వే టు గో, మెనీ మోర్ టు గో. సో డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. అండ్ లియోన్ జాన్ పాల్ సార్ ఏం చెప్తాము, ఇట్స్ లైక్ యు ఆర్ ఇట్స్ లైక్ అంటే ఇందాక అందరం మాట్లాడుకోవడం జరుగుతుంది మీడియా వారందరూ చూసిన తర్వాత. సో ద వే యూ ఎగ్జిక్యూటెడ్, ద వే యూ హ్యాండిల్, దట్స్ ఫెంటాస్టిక్ సార్. సో పీపుల్ అప్రిషియేటింగ్ అండ్ వస్తున్నారు, చూస్తున్నారు, సూపర్ సక్సెస్ని ఇస్తున్నారు. అండ్ అందుకే మేబీ సురేష్ ప్రొడక్షన్స్కి నచ్చి ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలని మార్గం మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రతి పాత్ర అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ద మెసేజ్ ఈ చిత్రం మనకి ఏదైతే ఫైనల్గా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మెసేజ్ ఏదైతే మనం తీసుకొని వస్తామో అది చాలా చాలా అవసరం. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన వారందరినీ వేదిక మీదకి పిలుద్దాము. మీరా విజయ్ ఆంటనీ ప్రెజెంట్స్ విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో, ఫాతిమా విజయ్ ఆంటనీ గారి నిర్మాణంలో, లియోన్ జాన్ పాల్స్ డైరెక్షన్లో, విజయ్ ఆంటనీ గారి అమేజింగ్ సంగీత సారథ్యంలో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, దట్స్ క్రేజీ అసలు. అఫ్ కోర్స్ ఆయన గ్రేట్ మ్యూజిషియన్ అందరికీ తెలిసిందే. సో ఎస్, మనందరం మెచ్చాము. బిచ్చగాడు దగ్గర నుంచి ఆ అభిమానాన్ని ఇస్తూ తెలుగు హీరోగానే చూస్తూ ఆయన ఏ చిత్రాన్ని తీసుకొచ్చినా దానికి ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు. మన మనసుల్లో ఆ సుస్థిర స్థానాన్ని మనం కూడా ఆయనకి ఇచ్చేసాం. సో వారు నటించిన సినిమాని మీరందరూ వెల్కమ్ చేశారు, సక్సెస్ ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాము. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న లియో జాన్ పాల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇప్పుడు అంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు ఆయన, అక్కడ అంత ఇన్నోసెంట్గా కనిపించలేదు ఆయన. ఫస్ట్ నుంచి ఎన్ని డౌట్స్ క్రియేట్ చేశారు. సో అజయ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అజయ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్ బట్ సినిమా పట్ల ఆ ప్యాషన్తో సినిమాని మన ముందుకు తీసుకొచ్చే విజయ్ ఆంటనీ గారిని వేదిక రాసి స్వాగతం పలుకుతున్నాము. వీ హ్యావ్ ఎ పిక్చర్.
Once again, sir, channels. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను. లియో సార్, రెడీ? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. సో ప్లీజ్. First of all, thank you all press and media here. It's a huge success for us. In this stage, I would particularly thank my producer, an actor and music director for the film, Vijay Antony sir. Without him, this film is definitely not possible. Such a complex script which needs a huge production value for the VFX, and the entire screenplay is it has to be understood in a technical perspective. Without sir, it could have never been happened. And thanks for producing in bilingual, sir. It is a huge support because he taken care of entire dubbing part as well as few VFX for the Telugu adaptation. It was a wonderful support which no one can get. I think I'm very gifted to work with him. Ajay has done a beautiful job. I think you have all liked it. Thank you all once again. Thank you to the producers, SP Productions and Ramanjaneyulu sir, to make this a film grand success here with so much number of screens. Thank you a lot. సో అజయ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అజయ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే ప్రతి అందరికీ అండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. అండ్ ఈ ఫిల్మ్ని ఇలా ఒక రిసెప్షన్ ఇస్తారని నాకు అసలు నేను కోరుకోలేదు. ఇస్ దట్ ద రైట్ వర్డ్? అనుకోలేదు. అండ్ దానికి వచ్చి మీ ఆడియన్స్, మీ అన్ని పీపుల్ వచ్చి ఈ ఫిల్మ్ని ఇలా ఒక సపోర్ట్ చేసి, అంటే ఇది ఒక తమిళ్ ఫిల్మ్ ప్రైమరీగా, బట్ ఈక్వల్గా ఒక రిసెప్షన్ ఇచ్చారు తెలుగులో. అండ్ దానికి వచ్చి ఇలా వస్తుందని ఐ నెవర్ థాట్ ఇన్ అ డే, ఐ నెవర్ ఎవర్ థాట్. సో అలాంటి ఒక రిసెప్షన్ ఇచ్చేదానికి వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసే విజయ్ ఆంటనీ సార్కి, ఫాతిమా విజయ్ ఆంటనీ గారికి మై హ్యూజ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఒక అలాగే ఈ ఫిల్మ్ని తెలుగులో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ నెట్వర్క్ని యూజ్ చేసి రీచ్ ఇచ్చే సురేష్ గారు సార్, ఎస్పీ ప్రొడక్షన్స్ మూల్యంగా, అండ్ రానా సార్కి కూడా మా ఫిల్మ్కి ఎక్కువ ఒక సపోర్ట్గా హీ వాజ్ దార్. అండ్ ఈ కారణానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. వీ హోప్ యూ సపోర్ట్ మోర్ సచ్ ఫిల్మ్స్ సో దట్ వీ కెన్ గివ్ యూ మోర్ సచ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. అజయ్, మీరు ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అజయ్? ఇట్స్ లైక్ అంతే, మా నాన్న వచ్చి అంత బాగలేదు మరి. లేదు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. యా, కొన్ని అటు ఇటు ఉన్నా బట్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అందరికీ. ఇంత కరెక్ట్గా ఇన్ని లైన్స్ ఎలా వచ్చాయి అసలు? నా నాన్న వచ్చి తిరుపతి నుంచి అంటే అవును తెలుగే. సో నాన్నమ్మ మాట్లాడేసి నాన్న అంతే చూసి ఏమో ఐ గ్రాబ్ అ ఫ్యూ వర్డ్స్. ఓ, కానీ మీరు చాలా చాలా పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు. అండ్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. మామ యూనో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ ద ప్రొడ్యూసర్, హీరో. సో ఎలా ఉంటుంది ఆయన సినిమాలో చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఆయన బ్యానర్ త్రూ వస్తున్నప్పుడు? సో ఏమైనా ఉంటుందా ఆ టెన్షన్? అంటే ఇలా ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ చేసి ఒక ఛాన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అలా ఒక ఛాన్స్ వచ్చి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బికాస్ ఆఫ్ సర్స్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఆపర్చునిటీని సార్తో షేర్ చేసడానికి ఐ వాజ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఐ వాజ్ ఏబుల్ టు సీ ఫస్ట్ అండ్ ఏం చేస్తున్నారు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ టు డూ. ఇలా ఒక మనిషి వచ్చి నిలబడడానికి టు బీ ఏబుల్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్ అన్ని పనులు చేయాలి, బాగా డీటెయిల్డ్గా చేయాలి. సో ఆ డీటెయిలింగ్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ వచ్చి ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఇంకొకసారి మాకు విజయ్ ఆంటనీ సార్ తెలుసు, ఎప్పటి నుంచో మేము ట్రావెల్ అవుతున్నాము ఆయనతో. మాకు కూడా ఒక జర్నీ ఉంది తెలుగు ప్రేక్షకులకి, సో తెలుగు ఇండస్ట్రీకి. బట్ మీరు చెప్పండి, మాకు తెలియని విషయం ఏదైనా సీక్రెట్ ఉందా మామ గురించి? విచ్ వీ డోంట్ నో అబౌట్ విజయ్ ఆంటనీ సార్. యూర్ రోమియో రియలీ? నేను చూడలేదు అది. నేను చూడలేదు. నో, ఐ డోంట్ అగ్రీ, బట్ ఓకే, I am on your side, sir. Yeah, so thank you so much. But yes, Don't finally. you want any more information? You wanna give? You talk more with him. You will understand more about me.
I'll take one-to-one interview, sir, after this session. So definitely I wanted to know more about him. Of course, I know him very well. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ అండి. విష్ గుడ్ లక్. నాకు చాలా చాలా నచ్చింది వాటర్ సీక్వెన్సెస్లో. అండ్ అంటే జనరలీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ చేస్తారు అంటారు, బట్ మీరు చాలా ఈజీతో చేసేసారు. సో లాంగ్ వే టు గో అజయ్. థ్యాంక్ యూ అండి. సో నౌ ఇట్స్ టర్న్ టు విజయ్ ఆంటనీ సార్. To Romeo. రోమియో. How are you, Geeta? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ You యూ know, సో I మచ్. was excited to meet you more than this press meet. థ్యాంక్ యూ, ఇట్స్ మీన్స్ ఎ లాట్. Yeah, thank you, thank you. You are my lucky charm. థ్యాంక్ యూ. And we are associate. I think this is the 10th time, right? Approximately. Almost, You are sir. hosting my Yeah, program. more than that I think. Thank you so much. Thank you, everyone. As usual, I am really blessed to meet you all, and you are continuously supporting me for all my movies. And after a long time, I think I have done justice for my. Recently, in few movies didn't get released properly here. With the support of Suresh Productions and Praveen Garu and my friend Jason, I got to release this movie in a very nice way here. And I met Suresh Garu, and he promised me that he will back to back support me in all my movies. And like he promised me, he had really given a wonderful release for me in Vizag, Nizam, and Andhra, AP. And thank you, Purvi Pictures, for releasing this in a grand way in Vizag also. And I'm really, really happy, and thank you, Leo, for giving me the extraordinary movie. I think this is my 20th movie as actor. More than me, more than the success of the movie, I'm really happy about the launch of Ajay. So the launch of one actor in the first movie is very, very important. And I was very much worried how I'm going to launch Ajay as actor. And he had got a good name in both the languages. In Tamil also, it's a hit movie. In Telugu also, and you have to be very, very serious about this, Ajay. In future, people have started believing you. In all the movies in which you are going to do, you should be very much careful. And when they put your name as Ajay Devgan starring in a movie, they should be believing the content that this is going to be good. You ensure all the movies which you are going to do very good quality movie. Don't compromise, and you try to learn as much as possible behind the scenes. Learning acting is not alone a good thing. To be a successful actor, to become a successful actor, you should know what is distribution. You should know what is production. You should know the pain which Nagara recording engineer is going through. You should know what is happening in the costume department. Every department's importance is very important for one movie production. So you should understand everything behind the scene. And as a assistant director who worked with me in Pichagara 2 and Romeo, I know you know everything, but there is a lot to learn a lot in the industry. Even today, I am learning a lot. Distribution is a very huge thing, and you should know public pulse also. So being a person who knows Telugu and Tamil simultaneously, I think you will definitely be very successful in both the languages. So it is, thank you so much. You had been asking me whether I'll be doing a straight Tamil movie for a very long time, the Telugu movie for a very long time. Since I'm not fluent in Telugu, I couldn't do it. But with Ajay, I can do it because his father is from Hyderabad. He speaks Telugu, good Telugu. I think good Telugu, right? Good Telugu. It's very good Telugu actually. Yeah, so I definitely will be producing more Telugu movies for Ajay, and back to back, I also will be giving good movies. Now, currently, I am producing 7 movies in Tamil, and all the movies in all those movies, I will try to take close-up shots alone for Telugu with the lip sync. Yeah. So, and within next 2-3 months, I'm going to release one movie called Bhadrakali. Bhadrakali is also going to be a extraordinary movie. I have seen it, and if you haven't watched the trailer of Bhadrakali, you shall please watch it. It's a very new political action thriller. You will like the movie. And thanks again, all the friends, media, and everyone for supporting me continuously. And thanks again, Praveen and Suresh Garu and your company. And really overwhelmed to know you personally. And I'm getting more confidence seeing you and talking to you in person. And this is another state for me. This feels like my hometown because of you all. Thank you. And thank you, Satish, for supporting me unconditionally.
And he's also my lucky charm. He started his journey with me from Pichagadu 1. And thank you so much for everything. And Jason, where is Jason? Jason, come, please. Jason, No, please once. he's the secret behind my energy. Come, I want to show you. Just once. Yeah, once. Oh. Very nice guy whom I met recently, and giving me so much confidence. And with his presence and support, I will definitely do more. And thank you, Jason, and thank you, Satish. Once again, Praveen, thank you so much, and thank you, Suresh Productions Garu, Suresh Garu, and back to back, I would like to associate with you and more. Thank you, media, once again, and let us meet in Padragali launch function very soon. Thank you, Geeta. Thank you so much. Thank you. థ్యాంక్ యూ విజయ్ సార్ అండ్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ లైక్ ఇంతకుముందు మీరు చాలా థ్రిల్లర్స్ చేశారు ఆఫ్ కోర్స్ ఈవెన్ దో తెలుగు ఆడియన్స్కి కూడా మీరు బిచ్చగాడు అండ్ దాని తర్వాత ఆ థ్రిల్లర్స్తోనే ఎక్కువ తెలుసు సో ఫర్ యూ లైక్ ఈ పాయింట్లో ఎస్పెషల్లీ వెన్ లియో మీకు ఈ పాయింట్ చెప్పినప్పుడు వాట్ ఎక్సైటెడ్ యూ మోర్ అండ్ See, it is not a normal serial killer movie. It had one extra element in that, right? Supernatural thing. And moreover, Ajay had a placement in this movie. He was about to. What was your plan before joining in with me? To do MBA. Yeah, he was wanting to do MBA in IAM. What is that college? IAM. I stopped him doing that course, and I asked his parents to send him with me for 1 year. They dropped that course and sent Ajay to me. So I was just waiting for one opening to launch him, and he had got a wonderful placement in this, because directly if you are going to launch him as a hero, it will not be effective. He can't reach more audience. So I wanted some kind of association to launch him. So the script gave all the possibilities. So I started this movie, and I know Leo as a very strong editor. In a movie making, editing plays a very vital role. Everybody is talking about music director first, then cameraman. The last is editor. Yeah, but he is most of the films are saved by the editors only. They are half directors. So as a good editor, I know about his full potential. And when he told the story, I was very confident that he can pull it off. So that's what he did now. And he is definitely going to become a very successful director, because he had directed more movies as editor. Got it, yeah. So with his experience and with his qualities and his character, he will also rock in future. రైట్ సో మీలో కూడా ఒక గ్రేట్ ఎడిటర్ ఉన్నారు సో సాటిస్ఫై అయ్యారు సార్ Yeah, 100%. ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ నో లియో సార్ Definitely. సో విజయ్ సార్ ఇస్ To ఎడిటర్ convince him, it is a tough task. Yeah. He has his own knowledge about understanding how it would come in the script as well as after making. So, above all, editors have the QC mind, quality confirmation. He is the best in that. He doesn't compromise on the output. So it was actually it was easy for me. In Telugu, he took care of the dubbing part entirely. I didn't expect that. I was doing the Tamil completely. I was taking care of it. Telugu sir only completely did that. His writer Bhashasri wrote the dialogues here. హీ లవ్స్ తెలుగు సార్ Yes. రైట్ So it was a beautiful. Without him, it is definitely not possible, madam. వాజ్ దేర్ ఎనీథింగ్ సార్ ఇది కాకుండా ఏదైనా ఇంకా టఫ్ ఉండిందా విజయ్ సార్ని అంటే ఆయన దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకోవడానికి సో దట్ ఎస్ తెచ్చుకోవడానికి వాజ్ దేర్ ఎనీథింగ్ టఫ్ వైల్ వర్కింగ్ విత్ హిమ్ ఆర్ ఎనీథింగ్ Definitely no. Everything is challenging and mutual. Okay. Completely, it was mutual. ఓకే So it was pleasure working with sir, and I expect he gives another chance to direct him, ఐ నో if possible, in double language. రైట్ Sure, sir. సార్ ఓకేనా సార్ స్టేజ్ మీద ఈజ్ ఆస్కింగ్ సో Yes, sir, please, sir. అగ్రీడ్ Definitely, without him, it is not possible, ma'am. After 20 films of editing, I was actually searching for more producers. No one understood this. Only he could understand the content's value. So that was very helpful for me. Sir, you only produce this because, of course, you're actor and the music director for this film and the producer also. So, money invest చేసినప్పుడు that risk factor. So, ఉంటుంది కదా definitely. It is not risk. Actually, cinema is a wonderful medium. It is not at all a risk for you. If you know swimming, you should swim. If you don't know swimming, you should not swim. Without knowing swimming, if you try to swim, it is a risk. So being a technician, I started my career as a sound engineer.
since 1996, and then became music director. I am editor, and I have done direction. I know all the trade. I know, and I know their pain. So the main thing what I am doing is in my production, I am not curtailing anything what they want. I am supporting them. I am supplying them whatever they want because I am from the root. Most of the movies are getting spoiled only because of the reason that producers are curtailing what director wants. Finally, the movie is not the producer; it is the director's vision. You understand? We are all marketing and selling the project and doing publicity, and that comes in the last stage. But the directors comes in the first place. He is conceiving the idea, then writing the dialogues, writing and rewriting everything. The writing script writing process itself will be taking approximately 2 years. Then he comes to the pre-production stage that will be taking 4 months time, then execution 4 months time, and final post-production for 1 year. So he is approximately traveling in the script for 3 years, for approximately 3 years. The person who comes in the last stage, a producer, the producer's placement in the industry, in this movie making should be only supporting the director's vision. That's what I do because since I'm from the technical route, and since I'm supporting my director's vision completely, I don't think any of my movies which I'm going to produce in future also will become a failure. It will be the worst come, it will become an average movie. It cannot be a failure. And for that average movie too, there will be huge amount audience for that. Because some particular people may like it. Right. So movie making, borrowing money, investing in movie, nothing is risk as per my, because if I feel that is risk, I cannot do it. I will not do it. I had 100% belief in what he will do, and that's what he did also. రైట్. సో తెలుగు ఆడియన్స్కి కూడా మీ మీద అంత ట్రస్ట్ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ టైమ్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ అమేజింగ్, Thank you. యాక్టర్స్ అమేజింగ్, అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, Thank you. సో ఎవ్రీథింగ్ అమేజింగ్. you, అండ్ thank you. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank వీ you. హ్యావ్ అ తెలుగు రైటర్, సో భాషశ్రీ గారు హియర్. Please come, sir. Yes, he has to talk a lot. Yes. He is my pillar. We are ద అసోసియేషన్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటుంది. విజయ్ ఆంటనీ సార్కి లైక్ ఒక్కసారి ట్రస్ట్ చేస్తే, ఒక్కసారి ప్రేమిస్తే ఆయన ప్రేమని ఇస్తూనే ఉంటారు. అది సినిమాల పట్ల అయినా, తెలుగు ఆడియన్స్ పట్ల అయినా, అలా వారితో వర్క్ చేసే టీం పట్ల అయినా. with Geeta also. Love you so much, Thank sir. you, thank And now I request Bhashasri garu to speak. Sir, come forward, sir. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ. మార్గన్ చూశారు కదా, మంచి రెస్పాన్స్. సినిమా రిలీజ్ అయిన రోజు ముందు 2 షోలు కొంచెం ఏమైద్దో అని టెన్షన్ ఉంది. ఒక మంచి రివ్యూ, మంచి ఊపునిచ్చింది. బిఏ రాజు గారు, శివ గారు మంచి రివ్యూ ఇచ్చారు. దాని తర్వాత మంచి ఊపు వచ్చింది. వెళ్ళి సినిమాలో థియేటర్లో చూసేసరికి ఒక్క షో కూడా ఖాళీగా లేదు. మేము అజయ్ గారు మేము అందరం కలిసి రౌండ్కి వెళ్తే అసలు ఒక్క థియేటర్ కూడా ఎక్కడ ఖాళీ లేదు. ఇంకో విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత 2 నిమిషాల ముందు డైరెక్టర్ కార్డు పడుతుంది. జనరల్గా లాస్ట్ కార్డు పడగానే ఆడియన్స్ వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాకి లాస్ట్ ఎండింగ్ కార్డు విజయ్ ఆంటనీ సార్ కార్డు ఒకటి పడుతుంది. అప్పటిదాకా కూడా సినిమా అయిపోయిందిరా అన్న తర్వాత కూడా, లైటిల్స్ పడిపోయిన తర్వాత కూడా జనాలు లేకుండా అలా కూర్చొని చూస్తున్నారు. ఇది చాలా సక్సెస్కి మించిన సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. చాలా మంచి సక్సెస్ అయింది. జనాలందరూ బాగా ఆదరించారు. ఇలానే సినిమాలన్నీ ఆదరించాలి. ఈ సినిమాకి నేను పాటలు రాశాను. సార్, థ్యాంక్ యూ ఫర్ మీ అండ్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చూశారు కదా, చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది తెలుగు ఇండస్ట్రీలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే విజయ్ ఆంటనీ గారి సినిమాలన్నీ మీరు అందరూ ఆదరించాలని, ఆయనకు మంచి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు. మీ జర్నీ ఇలానే సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటూ ఉన్నాను. వీ డోంట్ హ్యావ్ యాక్చువల్లీ వీఆర్ నాట్ అంటే మేము ప్లాన్ చేయలేదు Q&A సెషన్కి. బట్ ఇక్కడ ఫిలిం చూసి దేవానా అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. దట్ రెస్పాన్స్. భాషశ్రీ గారు, సార్, విజయ్ ఆంటనీ గారి సినిమాలు చాలా వస్తున్నాయి. వచ్చిన ఈయనకే, కానీ మీకు తెలుగులో చెప్తున్నా. తెలుగు ఎందుకు నేర్చుకోవట్లేదు విజయ్ ఆంటనీ? ఆయనకి వై ఆర్ యూ నాట్ లెర్నింగ్ తెలుగు ఈజ్ ఆస్కింగ్ సార్. దిస్ ఈస్ ద లాస్ట్ ఫిలిం తెలుగు. నెక్స్ట్ ఫిలిం తెలుగు మాట్లాడాలి మీరు. ఓకే. భాషశ్రీ పక్కనున్నారు. మీరు తెలుగు నేర్చుకుని నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరు తెలుగు మాట్లాడితే తెలుగు ప్రేక్షకులందరూ విజయ్ ఆంటనీ మావాడు అనుకుంటారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలామందికి అర్థం కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. ఈ మార్గన్ సినిమా
ఇలా ఇంజెక్షన్ చేసి చంపేయచ్చురా అని చూపించడానికి చేశారా ఈ సినిమా? ఏదో మార్గమా? లియో మీరే చెప్పండి. అంటే అది మార్గం కాదు, అలా చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది మార్గం. అలా చేయడానికి మార్గం కాదు ఇది, అలా తప్పు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది మార్గం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటంటే మార్గానికి కరెక్ట్ అర్థం చెప్పారు. చాలామంది అలా చేయటానికి ప్రోత్సహిస్తున్నారా అనుకునే వాళ్ళకి కరెక్ట్. ప్రోత్సహించడానికి కాదు, అలా ప్రోత్సహిస్తున్న వారికి, అలా తప్పు చేస్తున్న వారికి ఇది మార్గం, ఇది మంచి మార్గం. వెరీ గుడ్. సో మార్గం సక్సెస్ఫుల్ మార్గంలో కూడా వెళుతుంది. వెళ్ళాలి. మీకు నచ్చింది ఇందాక నాకు చెప్తూ అవును, ఉన్నారు. అవును. యా ఒక 6 hours వన్ రూమ్లో పెట్టేసి ఈయనకు వాటరే ఇస్తారు కదా, అప్పుడు ఆ థాట్స్ ఎలా వస్తాయి పర్సన్కి అక్కడ రియల్గా ఉన్న వాళ్ళకి? భాషాశ్రీ గారు మీరే చెప్పాలా? థాట్స్ ఎలా వస్తాయంటే, ఇంకా అయిపోయిందిరా నా జీవితం అని ఒకటి ఉంటుంది, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటని ఉంటుంది, తర్వాత అప్పటి నుంచి మనలో ఉన్న ఒక దయ్యం బయటకు వస్తుంది. ఆ టైంలో ఆయనకు బయటకు వచ్చిన దయ్యమే ఇంకా లాస్ట్కి ఏం చేయాలో తెలియక మొత్తం బయటకు కక్కాడు అనమాట. సూపర్, సూపర్. ఒక 6 గంటలు అందరినీ మనల్ని కూడా వేసేసేయాలి క్యూఎండి సార్ నుంచి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టీమ్. ఇంకా ఎనీబడి వాంట్ టు మెన్షన్ ఎనీథింగ్? యా హాయ్ అండి. ఈ మూవీ చూసిన తర్వాత ఒక చిన్న అలిగేషన్ ఏంటంటే, విజయ్ గారు హీరో అయినప్పటికీ దీషన్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ హైలైట్ అయింది. ఎందుకు అలా హైలైట్ చేశారు? You are talking about the romance part or general No, overall? no, no, no. Overall. Dominating, yeah. Yeah. That's the reason why I did this movie. Okay. When he told me the story, a director himself told me that, sir, the portion which he is going to be performing is little larger than what you had been doing, and is it okay with you? That's what he asked me. See, finally, the movie will be running only for the content, not for the face of the hero. So I was very much inspired by the story, and so for see, as a producer, as an actor, we should be adapting ourselves for everything which is going to be successful for the movie. So in this movie, this is the shape of the movie. I didn't want to do any alteration, and that particularly goes to Ajay only. Once you decide to launch your people, you should launch them strongly. So I am really happy that he is having a very strong role in this movie. ఎనీవే మూవీ అయితే చాలా బాగుంది. Thank you. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. Thank you. Thank you. సో ఎవ్రీబడి సేయింగ్ ద సేమ్ థింగ్ యాక్చువల్లీ. Thank you. ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. సో Thank you. యా అజయ్ గారు, ఎగ్జాక్ట్లీ. ఏంటి ఈ సినిమాకి యాక్టింగ్ కన్నా స్విమ్మింగ్ ఎక్కువ బాగా నేర్చుకున్నట్టున్నారు కదా? అవునండి, మొత్తం వాటర్ సీక్వెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. ఈ ఫిల్మ్కి వచ్చి ఒక 2 months స్విమ్మింగ్ ప్రాక్టీస్, మరి ఒక 2-3 days వచ్చి ఆ డైవింగ్ ప్రాక్టీస్ ఉంది కదా, దాన్ని చేశాను. అలా అది చేసే వల్లనే కొంచెం ఈజీగా ఉండింది, చూసేదానికి కూడా బాగుండింది. మరి సో ఇదే ఇక్కడ చేసిందండి. శక్తిమాన్ ఈ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇప్పుడు దీనికి మీకు బాగా కదిలించిన టచ్ అయిన అంశం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ తీసుకుని కథ రాసుకున్నారు? The concept of black. It is not inspired. It was designed for the concept of ignoring the darker people or the blacker people. It's a dark truth. It's happening in the society. So I thought we could discuss that part in the movie. Yeah, actually, this is a very important issue which is happening recently. Oh. People are thinking that a dark or black skin or half-white skin is not beauty. That is a wrong conception. Even people who sells Fair and Lovely, how can a fair can be lovely? Even dark skin also lovely, no? So people continuously telling. Finally, one person should be valued only for his character, not for the skin. Even dark is see the chair, see the color, see her hair. So it doesn't see Rajini superstar Rajinikanth Garu is dark. Yeah, the most of the successful heroes are dark in Tamil Nadu as well as in Andhra Pradesh. But there is a misconception that, and particularly that is prevailing amongst girls. Actually, last week People like Geeta only should give. I'm happy with my skin. You're happy, you make people else happy. Definitely. Actually, last Give week, them actually confidence, make them understand that they are also beautiful without color. Fair is not the important thing for one person's personality. So there is a misconception that, and even big companies like Fair and Lovely is promoting. There are not only Fair and Lovely, there are so many things.
And even guys are thinking that being fair is good. So because of that, how people are getting humiliated, how they are pushed into depression. So yeah, this is a very important thing, and which I think in very few films only would have addressed this kind of concept. And I am very much impressed with this line which he told me finally. And is this a question which Yes, Actually- sir, yes. Actually, Yeah, last same. week, sir, in Texas, Frisco guy, a Negro, stabbed and killed another person called Carmelo Anthony for racistic provoking. Okay. Last week it happened. So many countries, black and white people are treated. Black people's shooted white people. There's Yes, so yes, many in incidents are Texas there. already happened in a school. It's there, sir. It's there. రియాలిటీలో అది ఉంది. యా యు వాంట్ ఆస్క్ Leo Janpal sir, Yes. can we expect Margan part 2? If sir wishes, I am Yeah. ready immediately. Yeah, we have found the killer in the movie, and we have killed he killed her also. If he's going to come with a wonderful another script, sequel for that, definitely we will consider Thank doing you. that. Thank you very much. Thank you. Ajay bro, congratulations. థ్యాంక్ యూ అండి. కాదండి, క్లైమాక్స్ జస్ట్ సెకండ్స్లో కిల్లర్ని చంపేశారు కదా, అక్కడ ఎందుకు ఏమన్నా పెట్టాలని ఏమైనా అనిపించలేదా? జస్ట్ చూడగానే టక్మని అయిపోయింది కదా. సో హీ వాంట్ మోర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఆల్ ఇన్ ద ఎండ్, సార్. Actually, the moment he finds it, he want to arrest her, but he was in another zone of killing. He has to prevent that, no? That's why we killed her first. We shot her, and then the reason behind is the another 4-minute song. That's how we scripted that. ఒకవేళ అక్కడ కనుక చంపకుండా పట్టుకుంటే పార్ట్ 2కి లీడ్ ఉండేది కదా. అంటే మీకు కిల్లర్ దొరికేశారు కదా, ఇంకా సస్పెన్స్ మళ్ళీ పార్ట్ 2 ఇంకొక కిల్లర్ వస్తే కావాలి. చేయొచ్చు మరి. సో ఇట్స్ ఆల్రెడీ రివీల్డ్. సో యా, సో క్వశ్చన్ ఏం లేదండి. సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి సినిమా ఇచ్చినారు. సో పర్టికులర్గా మీ క్యారెక్టరైజ్ చాలా బాగుంది, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. Vijay garu, why you are selected movies, peculiar movies? Is there your ideas inside, behind anyone is there? No, sir. Actually, I'm a romantic person, sir. Basically, sir. Really, sir. Already I'm not lying. Do you think I'm ప్లీజ్ lying? నోట్ దిస్ పాయింట్. Yeah, so I'm a romantic person only. I don't know why people are throwing me all these kind of subjects to me. I want to be a lover boy in the movie. I want to really do some family movie drama. But back to back, people like Leo are throwing good action thrillers towards me. Unfortunately, I couldn't avoid them. So I will definitely do romantic next film movies. రోమియో. choose Romeo. రోమియో. హీస్ Yeah. ఆస్కింగ్ నెక్స్ట్ ఫిలిం. Yeah, I'll do, sir. Romeo Part 2. I'll do. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. సో అండ్ విజయ్ సార్, మీరు సూపర్గా ప్రమోషన్స్ కూడా చేశారు. ఐ సా మెనీ లైక్ Thank you. ఏమంటారు ఇంటర్వ్యూస్లో, ఈవెంట్స్లో మీరు డాన్స్ కూడా చేశారు. ఐ సా దట్. You danced with that. ఎస్, దట్ వాస్ బ్యూటిఫుల్ ఇన్ Thank ఫ్యాక్ట్. you. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ Vijay సో మచ్. ఓ యూ హ్యావ్ అ క్వశ్చన్, సార్. Sir. గీతతో డాన్స్కు ఒకసారి. So I know Okay. you want No. to dance. Yes, I want. No. Come, please. No. Sir, నాకు first time in the Telugu media, we are going to see Geeta dancing with one reporter. No, Please no, come. no, 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 Please, no. sir. No. Please Geeta come. versus No, Vijay no, sir. Antony. No, sir. No, sir. This Please, is no, Geeta you, Bhagat sir. signing You up. come. You come. Sir, no, sir. No. I want to see you dance. Please come. Sorry, I Sir, this is please. gonna And sir, it's okay. I'll teach you. Come. Sir, Bhadrakali. you know, sir. You come, sir. Sir, another question. I will teach you dance. Please come. రాధా One గారు step. ఏంటి బాధ? Sir, send him. No, It's విజయ్ okay. గారు అదే కదా సార్. It's okay, దిస్ sir. ఊహా ఈజ్ వెరీ డేంజరస్, Sir, సార్. come, sir. Come. Only one step. Music, sir. Start music. There is no. Geeta, are you ready? With you. See, I'm going to compose music like this, sir. Sir, you sing a song. Live singing. No, Live I will sing. singing. I will, sir. Sing. Sir. One second, sir. I'm going to. to. I will see. I will sing a song now. You will dance, okay? And you will be surprised to listen to the song, okay? Ready? ఓకే, ఇప్పుడు విజయ్ సార్ ఒక పాట పాడతారంట. And you both are going to dance. మేము డాన్స్ చేయాలట దాని మీద. ఆ సాంగ్ ఏంటో See, promise me. సర్ప్రైజ్. You should not stop dancing. You should dance for this What? song. You should dance now. That's Promise up me. to me, right? Promise me, please. Okay. Yeah. So, sir, promise me, sir.
What song? You are going to dance. Okay, Sir, it's okay, sir. something is- Promise I don't know. This is Trollers, memers. I don't think in Get Telugu. ready. I don't think. I don't. He's ready. You are, so, no, your mind is also ready, sir. You have to prepare your body. It's okay, sir. Sir, ready? Sir, please sing, sir. Geeta, no, don't cheat. Okay, ready, sir? Raise your hand, sir, please. Yeah. Vanda devule kaliso. Nice, sir. Okay. No, sir. Yeah, this is perfect song, sir. Okay. So now, Yeah. now one mass number. No, Okay. that's over, sir. Nakamuka, Nakamuka. Without Nakamuka, sir. Now you have raised Ajay your hand. also, No. and Leo also. No, no, no. Bhaskar See, garu, you have. see. The entire media is watching you, not Me? me. Yeah. No. Sir and you. అదే ప్రాబ్లం sir, సార్ sir, అది okay, sir. ప్రాబ్లం ఇప్పుడు So I'll teach you dance, sir. It's a very simple step. ఎంటైర్ Listen, మీడియా ఇస్ వాచింగ్ Geeta, Geeta. ఇది దా ప్రాబ్లం Teach sir know how to dance. హౌ టు డాన్స్ ఇట్స్ Sir, ఇంపాసిబుల్ టాస్క్ సార్ అదే మీరు ఏదో ఒకటి చేస్తారని వాళ్ళు రాసుకుందామని రెడీగా ఉన్నారు Sir, dance is not a complicated thing, sir. It's a very, very simple thing. You do one thing. Raise your hand. Put it down. Raise. Put it down. Raise. Down. Raise. Down. Okay, the same thing. This is dance. Okay. This is one important step in dance. Okay. Ready, sir? 1, 2, 3, 4. Marchita, Manchindana, Tola, Vachi, Melagati, Arra, Nakamuka. Same, yeah. Yeah. Marchita, Manchindana, Tola, Vachi, Melagati. Sir, wonderful, sir. సార్ పర్ఫెక్ట్ సార్ మీరు రేపొద్దున ఏ డాన్స్ షోస్ ఉంటే ఆ డాన్స్ షోకి అమెరికాస్ గాట్ టాలెంట్ కూడా మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు Thank you, అసలు sir. మిమ్మల్ని చూస్తుంటే ఏమాత్రం బాధ Wonderful. కలగలేదు Thank మాకు you, డాన్స్ thank you. చేస్తుంటే Thank ఇట్ వాస్ you, thank you, పర్ఫెక్ట్ thank you, thank you. సో How come, Geeta? Somebody is coming near you and they are automatically becoming dancers. How? What is happening? మ్యాజిక్ ఇస్ Some magnetic orbit is around you, I think. I think so, sir. Yeah. So thank you so much, Thank you. and it was beautiful conversation. And thank you so much, and wish you good luck. Of Thank course, ఇంకా సినిమా మార్గన్ సక్సెస్ మార్గంలో వెళ్తూ ఉంది. ఇంతకు ముందే నేను మెన్షన్ చేయడం జరిగింది. అది ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు కూడా సో స్విమ్ చేసుకుంటూ సూపర్ సక్సెస్ హీరో అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరుగుతుంది అలాగో తదాస్తు అండ్ థ్యాంక్ యూ విజయ్ Thank you, sir. thank you, thank you. మళ్ళీ రండి Thank you, thank you. తొందరగా రండి Thank you, థ్యాంక్ యూ thank థ్యాంక్ you, యూ thank మీడియా you, thank అండ్ you. థ్యాంక్ యూ ఆడియన్స్ సో వెళ్ళండి మార్గన్ సినిమాని చూడండి ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి అండ్ వన్స్ అగైన్ సురేష్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ గీతా భగత్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్